ఇంతమంది ఏదో ధర్నా చేయడానికి కాదు, హ్యాపీగా ఉండేది చెప్పాలి. సో మీరు ఎవరు కూడా అర్చుకోకండి, ఏం కూల్ గా ఉంటుంది. ఇవ్వాల్సిన మెసేజ్ అతని చోటు బాగా ఎక్కాల, పబ్లిక్ వినాలి కాబట్టి మైక్ అని ఏమైందో ఓకే. ఇందుకీ చెవిరెడ్డి గారు రాలేదా? చెవిని రాలేదా? ఫోన్ చేస్తామా? ఎందుకంటే మన కోసం పెట్టుకుంది కాదు కదా ఇది, మనకు చాలా పనులు ఉన్నాయి. ఏదైనా ఫోన్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వండి, నేను చేస్తాను ఖచ్చితంగా. నా ఫోన్ ఇవ్వండి, అతని నెంబర్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. నెంబర్ చెప్పండి అమ్మా. 9676669999. దేవుడి పాట చేసేంత పాపాలే. కట్ చేసి ఎట్లా? అయ్యో అన్న కట్ చేసి కట్ చేసేలాగా సరే కానీ లేదమ్మా, రాసేసుకుంటే ఎట్లా? మనతో ఇటు రాకపోతే ఎట్లా? వస్తే ఇక్కడ నిలబడుకుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు, చెప్తాం కదా. అతను రాడు కానీ ఇక్కడున్న పాత్రికేయులకు అందరికీ నా నమస్తే. అండ్ ఎన్నో పనులున్నా బిజీగా ఉన్నా రమ్మన్న టైంకి అన్న వాళ్ళందరూ వచ్చారు, కానీ రావాల్సిన వ్యక్తి అయితే రాలేదు. అన్న సూటిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి గారిని అడుగుతున్నా, చేత కాలేదా అన్న? నాని గారిని ఢీ కొట్టడానికి చేత కాలేదా? నాని గారిని ఢీ కొట్టాలా? నాని గారి ఎమ్మెల్యే ఇక్కడ, నేను కాదు. నాని గారిని ఢీ కొట్టలేక నా గురించి తప్పుడు వార్తలు రాస్తే సమాధానం చెప్పాలా లేదా? ఇక్కడ మేము కూడా 5 సంవత్సరాలు ఉన్నాం. మీ సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడలా. ఆస్తుల చిట్ట చాలా ఉంది, మీ సతీమణిది చాలా ఉంది. ఇది తక్కువ, ఇది శాంపలే, కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తా. నేనే షాప్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తా. మీకు కూడా ఆ సదవకాశమే నేను ఇచ్చా. రండి, నా పైన నేను లంచం తీసుకున్నానని అభియోగం చేశారు. అది మీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నారు. పేపర్ రాతలు నేను పట్టించుకోను. సాక్షి రాతలు, తల రాతలు మార్చేటట్టుంటే మీ 2 చోట్ల ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. మీ తలరాతలు మారి 11 మంది ఉండే చోట ఉంటారు. 164 మంది ఉన్న చోట ఓడిపోయి ఇంట్లో కూర్చోరు. సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే ఈ చంద్రగిరిలో మాకు 44,000 ఓట్లు వేయరు. మీ సాక్షి రాతలే తలరాతలు మార్చేటట్టుంటే జిల్లాలో ఏ వైసీపీ నాయకులు వాడుకోనంతగా నీ ఇంటి పేపర్ లాగా మీరు వాడుకున్నారు. అంత మీ రాతలకి దమ్ముంటే మాకు ఓట్లు ఇయ్యరు కాబట్టి అవి వేస్ట్. నేను అవి వేస్ట్ కూడా మాట్లాడడం, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పత్రికా సోదరులు ఇంక్లూడింగ్ సాక్షి నేను మీ పైన కేసులు పెట్టా వృధా. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు. పాత్రికేయులు పోలీసుల చుట్టూ తిరిగారు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా నా సవాల్ ఒకటే, నీ అఫీషియల్ పేజ్లో వైఎస్ఆర్సీపీ పేజ్లో నువ్వు నాకు పోస్టర్ వేసి పెట్టావు. నాని గారి ఫేసు నా పేరు స్పష్టంగా రాసి. ఆ మాటకు వస్తే సాక్షి పేపర్లో కూడా నువ్వు ప్రజాప్రతినిధి అని రాసుకున్నావు. ఎవరు తెలియదు ప్రజాప్రతినిధి. మరుసటి రోజు ఎమ్మెల్యే భార్య అని రాసినావు. ఏ ఎమ్మెల్యే భార్య, ఏ ఎమ్మెల్యే సతీమణి నువ్వు స్పష్టంగా రాయి. అప్పుడు నేను నీ పేపర్ పైన కేసేసే చూసుకుని స్పష్టంగా నువ్వు నా పేరు పెట్టి రాయి. నేను మళ్ళీ పేపర్ పైన, ఎందుకంటే అది కూడా టైం వేస్ట్, పేపర్ పైన కేసులు వేసేది. నువ్వు రాయి, అది కూడా అది రాయలా. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నాని గారి ఫోటో వేసి నా పేరు నాని గారి ఫోటో క్లియర్గా వేసి నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను నీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి
నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని ఇది రాసుకుంటే వృధా. నేను బాగా చెప్తాను వినుకోన్నా. ఏ రోజైతే చట్టసభల్లో మా బోనమ్మ గారిని అవమానించారో ఆ రోజే మీ పార్టీకి పతనం స్టార్ట్ అయింది. బాగా గుర్తుపెట్టుకో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. రాష్ట్రం మొత్తం ఆమె కోసం కన్నీళ్లు పెట్టారు, ఒక మహిళని ఇంత అవమానించారని. ఈ రోజు మీ పార్టీ ఓటమికి కారణం అది. ఇదే చంద్రగిరిలో కరెక్ట్ గా సంవత్సరం రేపటికి నన్ను తోయించి నా కాలు వించావు నీ తుమ్మల గుంటులో. నువ్వు అమ్ముకున్న మఠం భూముల్లో, నువ్వు కబ్జా చేసుకున్న మఠం భూముల్లో పేదలు ఇల్లు కట్టుకొని ఉంటే కూల్చేస్తా ఉన్నారని నాకు పిలుపు వస్తే పోతే నన్ను తోయించి నాకు కాళ్ళు వించి కరెక్ట్గా సంవత్సరం అయింది. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నీ పతనం ఆ రోజే మొదలైంది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, నా పైన నువ్వు దాడి చేసే ప్రతిసారి 5 సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు. ఈ రోజు నువ్వు చేసిన అభియోగం, నన్ను అవమానించిన తీరు రాబో ఎలక్షన్కి నాంది. నేను పోరాటం చేస్తా. నాని గారు సమాధానం ఇస్తా ఉన్నారు, మీరు తుడుచుకొని పోతా ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెప్పు, నాని గారు సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నువ్వు మగాళ్ళతో పోరాడుకోవాలి. ఉద్యోగాలు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు నాతో పోరాడు. 29లో వస్తానులే, ఎట్ట 2గా అవుతాయి కదా. ఓ చోట నాని గారు ఉంటారు, ఓ చోట నేను వస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. నేను 33% మహిళలకే ఉండేది. ఆ రోజు నేను వస్తాను. నువ్వు నన్ను ఎలివేట్ చేస్తా ఉండు. మా పెద్ద ఆయన దృష్టిలో నేను పడతానే ఉంటా. రాష్ట్రం అంతా చూస్తానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం కూడా చూస్తూ ఉంటుంది. ఆడాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? 19 నుంచి 24 వరకు ఏ రోజైనా నాని గారు కానీ, మా కుటుంబం కానీ, మీ వైఫ్ గురించి కానీ, ఎవరి గురించి మాట్లాడామా? నీకు సిగ్గుగా ఉండదా? 2018 ఏ రోజు మనం చంద్రగిరిలో కాలు పెట్టాము ఆ రోజు నుంచి నువ్వు నా పైన దాడి చేస్తావు. ప్రాణాలే తీయాలనుకున్నావు. నీకు మానాలు తీసే పెద్ద లెక్క కాదు. మాకు అవమానం చేయాలా అని స్ట్రాటజిక్ గా ఎప్పుడు అసెంబ్లీ ఉంటే అప్పుడు ఒక సృష్టి